పత్రికే మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పరకామణిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాల గురించి ఒకటి చిన్నగా మనం ఒక చిన్న పద్యము రూపంలో మాట్లాడుకుంటే, తిరుమలేసు చెంత తెలుగుదేశం వారి లెక్క కుదిరె నెయ్యి నేలపడగా, పరుల కాంత వెంట పడడి పెద్దలు పరకామణి చూస్తా చూడరాయే. నేనేమంటున్నానంటే, ఈ యొక్క దీంట్లో తిరుమలేసుని చెంత ఈ తెలుగుదేశం వారి తిక్క కుదిరింది. నెయ్యి ట్యాంకర్ కింద పడుతూనే వారు చేసిన అరాచకాలు, అక్రమాలు కూడా సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామే చేయించినట్టు ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. పరుల కాంతల వెంట పడడి పెద్దలు పరకామణి వైపు కాస్త చూడరాయే. అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలు కొద్దిగా చూడాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి పెద్దలను కోరుకుంటున్నా. మామూలుగా ఒక సామెత చెప్తూ ఉంటారు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని. కానీ ఈ కూటమి దొంగలను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వారే పట్టించే దీంట్లో ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క దీంట్లో దొరుకుతున్నారు అన్నది వాస్తవం అనేది చూడాలి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క ఇది పాలించడం చేతగాక ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేసే వికృత చేష్టలంతా కూడా చెప్తూ ఉంటారు. తలపాగా చుట్టడం చేతగాక తలవంకర అన్నాడంట ఇటువంటి వారు. ఎందుకంటే వారికి ప్రభుత్వంలో పాలించడం చేతగాక ఇటువంటి ఈరోజు పరకామణిలో సాక్షాత్తు బంగారు ఆభరణ 2004లో వాళ్ళు వస్తే 2000 దీంట్లో మనకు 2025లో వాళ్ళు దొరికారు. కేసు నడుస్తూ ఉంది. ఈ కేసును సైతం నిర్వీర్యం చేసి వారికి వెంటనే బెయిల్ ఇప్పించారు. కానీ ఇవంతా జరుగుతూ ఉంటే ఈ సనాతన ధర్మ పరిరక్షకులు ఏమయ్యారు? సనాతన ధర్మ పరిరక్షకులుగా పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ప్రతిదానికి ముందుకొచ్చి మాట్లాడుతుంటారు. మరి 2 రోజుల నుంచి కనపడడం లేదే, వినపడడం లేదే. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరెక్కడున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు అని వారిద్దరిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. వచ్చి మాట్లాడాలి కదా. ఇంతటువంటి పెంచలయ్య చేసినటువంటి ఈ యొక్క దొంగతనాన్ని ఈ పరకామణిలో వీరందరూ చూస్తుంటే, టీటీడీ చైర్మన్ గారు మామూలు గతంలో చెప్పేవాడు, నేను AI టెక్నాలజీ ద్వారా 3 లక్షల మందికి ఒక్క రోజులో దర్శనం చేయిస్తానని. కానీ దర్శనాలకు కాదు, మీరు ఉపయోగించుకున్నటువంటి AI టెక్నాలజీ ఇటువంటి దోపిడీలకు, దొంగతనాలకు ఉపయోగపడతా ఉంది అన్నది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది అన్నది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరకామణిలో ఈ పెంచలయ్యను తీసుకొని వచ్చి 4 మామూలుగా స్టేషన్ బెయిలో లేకుంటే మామూలు బెయిలు ఇచ్చి పంపించేశారు. కానీ ఈ బెయిల్ ఇవ్వడం వెనుక కానీ ఈ పరకామణిలో పెంచలయ్య ఈ బంగారును కానీ వెండిని కానీ దొంగలించిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇది CBI ఎంక్వైరీ చేసి వీరందరినీ విచారించాలి. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపు మనకి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏమి చేసినా కూడా తప్పించుకోలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికే మనము చూసే ఉన్నాం గతంగా. ఇప్పుడు మనం టీటీడీ చైర్మన్ గారు లేనిపోని విషయాలంతా కూడా నెయ్యి గురించి అవాండాలు వేశారు. కానీ ఈ రోజుటికి ఈ యొక్క విషయంలో ఏదైతే ఈ పరకామణి కానీ నెయ్యి కానీ ఈ యొక్క విషయాలంతా టీటీడీ చైర్మన్కు తలకు చుట్టుకునే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి పోవద్దండి. వారితో స్వామివారితో పెట్టుకుంటే మీ అందరూ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే స్వామివారితో ఈ యొక్క నీచ రాజకీయాల కోసం వాడుకుంటున్నారో అధోగతి పాలు కాక తప్పదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. మన AI టెక్నాలజీ ద్వారా దాదాపు చూస్తున్నాం. ఈ పరకామణి దీంట్లో కానీ మనం గతంలో చూసాం. పరకామణిలో రవి అతను 76,000 77,000 ఒక మనకు డాలర్ల రూపంలో తీసుకున్నాడు. కానీ ఇది దేనివల్ల పట్టుకోగలిగాం అనేది చూడాలి. అప్పటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 కోట్ల రూపాయలతో అత్యాధునికమైన భవనాన్ని అక్కడ సీసీ కెమెరాలని నిర్మించడం, ఆ సీసీ కెమెరాల వల్లనే అక్కడ రవి దొరకగలిగాడు. కాబట్టి ఇటువంటివంతా కూడా స్పష్టంగా హిందూయిజానికి ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ హిందువుల వెంటే ఉంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, వీరంతా కూడా హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు అని చెప్తుంటారు.
మామూలుగా అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. మీరు ప్రవర్తించే విధానంలో కూడా అలాగే ఉంది. కాబట్టి ఇప్పటికన్నా స్వామివారి మీద ఈ నీచ రాజకీయాలకు పోకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి మీరు అక్రమాలకు, అక్రమ ధనార్జనకు మీరు పులి స్టాప్ పెట్టి స్వామివారిని నిత్య కైంకర్యాలతో అందరూ ముందుకు తీసుకొని పోతే మేము కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్వామి భక్తులమే. ఇక్కడ స్వామివారితో నిత్యము ఆరాధనలో కానీ స్వామివారికి చేసే కైంకర్యాలతో కానీ మేము టీవీల్లో చూస్తూ, సుప్రభాతం చూస్తూ, కళ్యాణాలు చూస్తూ మేము రోజు కూడా తన్మయత్వం పొందుతుంటాం. కానీ మీరు చేస్తున్న గత 1.5 సంవత్సరం నుంచి మీరు డైవర్షన్ పాలిటిక్స్లో స్వామివారిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఈ కూటమి ప్రభుత్వం దిగదార్చింది అనడంలో ఎటువంటి ఇది కూడా లేదు. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి విషయాలను ఇప్పటికన్నా మీరు చాలించి స్వామివారిని ఆరాధనలో కానీ స్వామివారి దైవత్వంలో కానీ కైంకర్యలో కానీ నిమగ్నమై మనం అందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తికి ప్రవర్తనలకు అందరూ కూడా మనము తన్మయత్వం పొందాలంటే మీరు ఇటువంటి అక్రమాలు ఆగడాలు మీరు దీన్ని పులి స్టాప్ పెట్టాలని చెప్పి నేను ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ అయినటువంటి పవన్ కళ్యాణ్, భానుప్రకాష్ రెడ్డి వెంటనే దీని మీద స్పందించాలి. సీఎం గారు చొరవ తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.